ప్రత్యక్షత అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రతి వారం ఇదే సమయానికి ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించాలని దేవుని పేరిట మనవి చేస్తున్నాను. వాక్యాన్ని వినే ముందు ఒక పాటను మనం విందాం. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రభునామంలో హృదయపూర్వక వందనాలండి. ఈ దేవుని ప్రత్యక్షత అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా శ్రోతలకు, శ్రేయోభిలాషులకు, దేవుని పిల్లలైన వారందరికీ కూడా దేవుని యొక్క దీవెనలు మీకు ఉండాలని మా యొక్క ప్రార్థనలు, మా యొక్క తలంపులై ఉన్నాయి. అలాగే ఈ పరిచర్య కొరకు ఎందరో ఈ వాక్యాలు విని ఆశీర్వదింపబడుతూ మాకు చేస్తున్నటువంటి ఫోన్ కాల్స్ని బట్టి, వారి యొక్క మెసేజెస్ని బట్టి, వారి స్పందన బట్టి వందనాలు. మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ పరిచర్య మీకు ఆశీర్వాదకరమైతే, దేవుని వాక్యం మిమ్మల్ని బలపరిస్తే మీరు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయండి, లేకపోతే సహకరించండి. మన గుప్పెళ్ళు విప్పుదాం. ఈ గుప్పెళ్ళు ప్రభు పరిచర్యలో విత్తబడుతున్నప్పుడు దేవుడు ఆశీర్వాదం ద్వారా అనేకమైన వారు ఈ పంటను వారి జీవితాల్లో ఈ రక్షణ అనేటువంటి స్వాస్థ్యాన్ని పొందుకొని వారు దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. దేవుని భారాన్ని కలిగి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తున్నాం. దాదాపు 8 నెలలు పైబడే ఈ యొక్క కార్యక్రమం దేవుని ప్రత్యక్షత బ్లెస్సింగ్ ఛానల్లో ఇదే సమయానికి వీక్షించగలుగుతున్నారు. మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. దేవుని యొక్క వాక్యాన్ని విని ఈరోజు దేవుని కృపను పొందుకుందాం. దేవుని లేఖనాన్ని మనం తెరుద్దాం. బైబిల్ నుండి మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. నేను చదువుతాను. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణెలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణెలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణె మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయిను. ఆయన దోణె అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింతలేదా అని ఆయనతో అనిరి. దేవుని యొక్క లేఖన భాగంలో చాలా సంక్షిప్తంగా, చాలా క్లియర్గా దేవుని మాటలు మనకు కనపడుతున్నాయి. యేసు ప్రభు తన యొక్క జీవిత కాలంలో పరిచర్య అంతయు కూడా ఈ దోణెల మీద కానీ, కాలినడకన కానీ, లేకపోతే సముద్ర మార్గంలో కానీ రకరకాల ఆ యొక్క వేస్లో యేసు ప్రభు తన పరిచర్య ప్రారంభిస్తూ కొనసాగిస్తూ శిష్యులైన వారితో ఎక్కువగా తన సమయాన్ని గడుపుతూ రాత్రిపూట తన దేవుని తండ్రికి ప్రార్థన చేస్తూ ఎంతో తన యొక్క జీవన శైలి గొప్పగా ఉండదు. అయితే వీరెప్పుడు వెళ్ళే రీతిలోనే వారు ఆ సాయంకాలమైనప్పుడు దేవుడు వారందరికీ బోధించిన తర్వాత అద్దరికి వెళదామని యేసు ప్రభు యొక్క ఆజ్ఞతో శిష్యులు కూడా దోణెల మీద బయలుదేరారు. అయితే ఇక్కడ రాయబడినటువంటి ఈ యొక్క సారాంశం నుండి ఈ యొక్క ఆ యొక్క పారాగ్రాఫ్ నుంచి ఏమని మనం గ్రహించవచ్చు లేదా ధ్యానించవచ్చు అంటే, 37వ వచనంలో అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణె మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయాను. చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఏమని అంటే, యేసుప్రభు ఉన్న దోణె అలల చేత నింపబడడం ఏంటి, అలల చేత కొట్టబడడం ఏంటి అనే విచిత్రమైన ఆలోచన, విచిత్రమైన సంఘటనగా మనకి చదివినటువంటి మాటల నుండి మనం గ్రహించవచ్చు. అయితే ఇంకా ఆ యొక్క సారాన్ని మనం చదువుతూ వెళితే,
అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయింది. ఆయన దోణి అమరమును తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అయితే యేసుప్రభు ఉన్నాడని వారికి బాగా తెలుసు. యేసుప్రభు చేసిన అద్భుతాలు ఇంకా బాగా తెలుసు. ఆయన జీవన శైలిలో, ఆయన అడుగుజాడలలో వీళ్ళు కూడా దేవుని వెంబడి రమ్మన్నప్పుడు వారు అన్నిటినీ విడిచిపెట్టి యేసయ్య వెనకాల వచ్చారు. అయితే ఇక్కడ జరిగినటువంటి ఒక పరిస్థితి వారి జీవితంలో గలిబిలిని తీసుకొస్తాం. ఏంటా గలిబిలి అంటే, యేసుప్రభు ఉన్న దోణిలోనికి అలల చేత నింపబడ్డం ఏంటి అనేది ఒక పెద్ద ప్రశ్న. అయితే దేవుడు ఆ సమయంలో విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా, ఎందుకంటే ఆయన చేసే పరిచర్య ఎక్కడ క్షణం తీరిక లేకుండా, యేసు చేసిన అద్భుత కార్యాలు ఎంతో గొప్పవిగా కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే యోహాను భక్తుడు అంటాడు, ఆఖరి వచనాల్లో యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు, వాటన్నిటినీ రాయాలనుకుంటే గ్రంథస్థం చేయడానికి భూలోకం సరిపోదట. ఎందుకంటే ఆయన కార్యాలు చాలా అద్భుతంగా ఉండేవి. ఆయన ఈ లోకానికి వచ్చింది మనిషి కోసం, మనిషి యొక్క మరణం నుండి వేరు చేసి నిత్య జీవానికి ఇవ్వటం కోసం, మనల్ని ప్రేమించి మన కోసం ఆయన తన రాజ్యాన్ని ఇవ్వటానికి సమీపింపరాని తేజస్సు నుండి సమీపమై ఉండే దేవుడిగా మన కోసం ఈ భూమికి వచ్చినటువంటి దేవుడు యేసు ప్రభు మాత్రమే. అయితే ఆయన శిష్యులతో ఉన్నప్పుడు దేవుడు వారి పరిస్థితులను, వారి స్థితిగతులను, వారి విశ్వాస స్థాయిలను, వారి యొక్క జీవితపు ఆ పునాదులను దేవుడు వారి యొక్క భయమును వాళ్ళ నుండి తొలగించడానికి దేవుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియగా దీన్ని మనం ఆలోచించవచ్చు. ఏమనంటే, ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, ఇంతకీ అలల చేత నింపబడుతున్నప్పుడు అందరూ దానికోసం గలిబిలవుతూ ఉన్నారు. కానీ యేసుప్రభు మాత్రం ప్రశాంతంగా ఆయన సేద తీరుతున్నాడు. అది సాధ్యమా అంటే, యేసుప్రభుకి ఆ పరిస్థితి వస్తుందని తెలుసు. ఆ పరిస్థితిని తన శక్తితో ఆపగలుగుతాడు. కానీ ఆయన నమ్ముకున్న వారి జీవితాల్లో గలిబిలి లేకుండానట్లుగా దేవుడు వారికి ఇచ్చినటువంటి ఏదైతే ఆ శక్తి ఉన్నదో, ఆ శక్తిలో నుండి వచ్చేటువంటి ఆ యొక్క శక్తి నుండి వచ్చేటువంటి అధికారాన్ని దేవుడు అక్కడ చేసినట్టు మనకు కనపడుతుంది. ఏంటి అనంటే, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాం, నీకు చింత లేదా. సాధారణంగా చింత లేదా అనే మాట, నీకు బాధ లేదా, లేకపోతే నీకు దిగులు లేదా, నీకు దుఃఖం లేదా అనే మాటలు ఎప్పుడు వస్తాయంటే, మన హృదయం పూర్తిగా ఏదో ఒక సమస్యలో చిక్కినప్పుడు కానీ, మనం దాని నుంచి బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కానీ మనకు అర్థమవుతూ ఉంటాయి. ఉదాహరణకి మనకి బైబిల్లో ఇశ్రాయేలుని ప్రజలను బయటికి తీసుకురావడానికి దేవుడు మోషేను ఎన్నుకున్నాడు. అయితే మోషే జీవితం దేవుని దృష్టికి ఎంతో గొప్పది, ఎంతో మహిమకరమైనది. దేవుని మాటకి లోబడుట వలన దేవుడు అతనికి ఒక చేతి కర్రనిచ్చి, నేను నీకు తోడుగా ఉన్నాను, నా సన్నిధి నీకు తోడుగా ఉన్నదని చెప్పి ఇశ్రాయేలీ లక్షల ప్రజలను బయటికి తీసుకొచ్చాడు దేవుడు. అయితే ఒక సందర్భానికి వారు వచ్చినప్పుడు సముద్రము వాళ్ళకి ఎదురైనప్పుడు, ఆ సముద్రము చూసి వాళ్ళు బెదిరిపోతున్నారు. అయితే మోషే ప్రభువును ప్రార్థించినప్పుడు ప్రభు ఒక మాట అంటాడు. ఏమనంటే, ఇంకా మీరు సాగిపోడి, ఎందుకు ప్రార్థిస్తున్నావు మోషే, నేడు దేవుడు చేయు రక్షణను మీరు నిలిచి చూడని మోషే దేవుని మాట పొందుకుని ఇశ్రాయేలు ప్రజలందరికీ చెప్తారు. అయితే ఎందుకు దేవుడు ఉండగానే శ్రమలు వస్తాయంటే, ఆ శ్రమలు మనకు రాకుండా చేయాలని దేవుని ఉద్దేశం కాదు, కానీ మన జీవితపు నావలో ప్రభువు మనతో ప్రయాణం చేయనట్లుగా, ఆ ప్రయాణంలో ఆ యొక్క అపాయాలు ఎదురైనా సరే, ఏ అపనిందలు ఎదురైనా సరే, కష్టములు వచ్చినా, మన జీవితం మునిగిపోయే స్థితిలోకి వెళ్ళినా సరే, దేవుడు మనకు తోడుండి ఆ శ్రమల మీద నిలబడడానికి అధికారము, శక్తి, ధైర్యం ఇవ్వటానికి దేవుడు చేస్తున్నటువంటి అద్భుతమైన ప్రక్రియ ఏంటి అనంటే, వాళ్ళు అడిగిన మాటకి దేవుడు ఇచ్చినటువంటి సూటైన సమాధానం మనం అక్కడ చూడొచ్చు. అయితే మాకు చింత లేదా అన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కూడా సనుక్కుని మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా అన్న సందర్భం కూడా మనకు బాగా అక్కడ అర్థమవుతుంది. అయితే మోషే ఒక మాట అంటాడు, దేవుడు చేయ రక్షణ కార్యాన్ని చూడండి, మీ కన్నులు ఎదుట దేవుడు చేసే కార్యం వారు చూచుచుండగానే
మోషే తన చేతిని చాపినప్పుడు ఆ యొక్క సముద్రం 2 భాగాలుగా 2 పాయలుగా వారికి దారిని ఏర్పాటు చేసినదిగా, ఆరిన నేల మీద నడిపించేదిగా దేవుని కార్యం ఉంది. అయితే ఈ శిష్యుల పరిస్థితుల్లో కూడా వాళ్ళు చేస్తున్నటువంటి నావలో, ఆ దోణిలో యేసుప్రభు ఉండగా కూడా దోణి అలల చేత కప్పబడటం ఏంటి అనేటువంటి ఒక ఆలోచన చేత ఆ ఊబిలో పడిపోతామేమో, ఆ సముద్రంలో చిక్కుకుపోతామేమో, ఈ శ్రమను తప్పించడానికి ఇప్పుడు మనకి మార్గంగా ప్రభువే ఉన్నాడు కనుక ప్రభువా నీకు చింత లేదా, మేము ఎలాగ అయిపోతున్నాం అని వాళ్ళు అంటారు. అది బాధతో, లేకపోతే ఆ ఉన్నటువంటి ఎదురుగా ఉన్నటువంటి ఆ సమస్య ద్వారానే వాళ్ళు ఆ మాటలు మాట్లాడతారు. అయితే దేవుడు ఒక మాట అంటాడు, ఏమనంటే ఆయనను లేపినప్పుడు ఆయన అంటాడు కదా, అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రముతో చెప్పగా. దేవుడు చేసిన పని, వాళ్ళకు ఉండేటువంటి అప్పటి వరకు ఉండే సమస్య వాళ్ళ జీవితాల్లో ఎంతో ఆశ్చర్యంగానో లేకపోతే క్లిష్టమైనదిగానో గట్టెక్కగలమా అని ఆలోచించే రీతిలో పడేస్తే దేవుడు చెప్పిన మాట కూడా అద్భుతంగా అనిపిస్తుంది. ఎప్పుడు వాళ్ళు జీవితంలో వినని మాట ఒక్కసారి విన్నారు. ఏమని అంటే దేవుడు అంట, అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండుము. అంటే దేవుని మాట శక్తి వారు అనుభవించడానికి ఒక శ్రమ కారణమైంది. ఒకవేళ ఆ శ్రమ కారణం కాకపోతే ఆ దోణి అలలతో కొట్టబడకుండా, నింపబడకుండా ఉంటే ఖచ్చితంగా శిష్యులు ఆ మాటకింత శక్తి ఉందన్న విషయమే వాళ్ళకి అర్థమయ్యేది కాదు. ఈరోజున మన జీవితాల్లో కూడా చుట్టూ చాలా ఉండొచ్చేమో, చుట్టూ మనల్ని దానిలోనికి నెట్టేసి మనల్ని ముంచేసే విధంగా ఉండొచ్చేమో, కానీ దేవుడు మనకిస్తున్న అభయం ఏంటో తెలుసా? నేను నీతో ఉన్నాను, భయపడద్దు. యెషయా గ్రంథంలో ఈ మాట కనబడుతుంది. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో దేవుడు మనకిచ్చే వాగ్దానం ఎంత స్పష్టంగా, మన మీద ఆయన కలిగి ఉండేటువంటి సంకల్పములు ఎంత గొప్పవో, మన మీద దేవుడు నిర్మించుకున్నటువంటి ఆయన ప్రణాళికలు ఎంత ఉన్నతమైనవో, దేవుడు మానవులమైన మనకు, తాను ప్రేమించిన మనకు, పేరు పెట్టిన ప్రజలమైన మనకు దేవుడిస్తున్న అభయమైనటువంటి మాటలు ఏంటో యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి నుండి చదివితే మనకు అర్థమవుతుంది. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడునగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఏంటి అనంటే, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉంటాను. ఎంత అద్భుతమైన మాటో. నేను అనుకుంటాను, ప్రపంచంలో ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తి చేసేటువంటి మాట సహాయం కంటే దేవుడు కొన్ని వేల రెట్లుగా మానవునికి ఇచ్చేటువంటి ఒక మానవుని సహాయం కంటే దేవుడు ఇచ్చేటువంటి సహాయము మానవుల ఆలోచనల కంటే ఉన్నతమైనవిగా మనల్ని నిలబెడతాయి. దేవుని మాటలు ఎప్పుడు కూడా మనల్ని దేని మీదైనా నడవడానికి కృప చూపుతాయి. దేవుని మాటలు ఎప్పుడు కూడా మనం పటిష్టంగా నిలబడగలం అనేటువంటి బలము మనలో చేకూరుతాయి. అందుకే దేవుడు అంటాడు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను పేరు పెట్టి పిలుచున్నాను. ఎవరినో పిలవలేదు, నేను ఎవరినో కోరుకోలేదు, నిన్నే. ఎందుకంటే నేను నిన్ను నిర్మించాను. ఈ రోజున మనం ఈ దేహము కలిగి ఉన్నాం, ఈ జీవము కలిగి ఉన్నాం, ఈ ఆత్మ కలిగి ఉన్నామంటే దేవుని రూపంలో చేయబడ్డాం. మనకి దేవుని పిల్లలగుటకు అధికారమును, విశ్వాసము ద్వారా దేవుడు మనకిచ్చాడు. ఈ రోజున మనం దేవుని ఆత్మను సంపాదించుకోగలిగే కృపను కూడా మనకు దేవుడిచ్చాడు. నేను అదే చెప్తాను, దేవుని యొక్క ఇష్టానుసారమైనటువంటి వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు సమస్యల మీద దేవుడు శక్తిని ఇచ్చి మనల్ని నిలబెడతాడు. శిష్యులలో ఉండేటువంటి భయాన్ని పోగొట్టడానికి దేవుడు ఒక అద్భుతమైనటువంటి సూచనగా, దేవుడు చాలా అద్భుత సూచనలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు. అయితే అలజడి ఉండే సందర్భాలలో కూడా, మన జీవితపు నావ మునిగిపోతున్న సందర్భాలలో కూడా నేనున్నానన్న విషయాన్ని వాళ్ళకు దేవుడు తన మాట ద్వారా చేసి చూపించి వాళ్ళను ఆ యొక్క స్థిరులుగా దేవుడు నిలబెట్టాడు. వాళ్ళు పొందుకున్నటువంటి ఆ యొక్క ఆశ్చర్యాన్ని వాళ్ళ కన్నులతో చూసినప్పుడట ఎంత ఆశ్చర్యం కలిగి ఉందో. ఆ యొక్క మార్కు సువార్త 39లో, అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకొండమని సముద్రముతో దేవుడు చెప్పాడు. గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయను. గాలి ఏమైందట? మిక్కిలి నిమ్మళమైపోయింది. అంటే గాలి దేవుని మాట వింటది, సృష్టి దేవుని చెప్పు చేతల్లో వెళ్తుంది, సృష్టి దేవుని క్రమాన్ని అనుసరిస్తుంది.
అయితే మానవులమైన మనము దేవుని రూపంలో నిర్మించబడిన కూడా మనం దేవుని క్రమాన్ని అనుసరించలేం, దేవుని వాక్యాన్ని అంగీకరించలేం, దేవుని యందు విశ్వాసం నిలపలేం. అయితే దేవుడు ఒక కార్యాన్ని వాళ్ళ ముందు పెట్టి వారి జీవితాలలో ఒక గొప్ప శక్తిని నింపుతున్నాడు. వాళ్ళు అంటున్నారు కదా, వారి మిక్కిలి భయపడి. ఇప్పటి వరకు దేనికి భయపడ్డారంటే సముద్రానికి, ఆ గాలికి, తుఫానికి, ఆ దోణి నింపబడుతున్నటువంటి అలలకే భయపడ్డారు. కానీ ఇప్పుడు భయపడవలసినటువంటి వారు ఎవరో వాళ్ళకి బాగా తెలిసింది. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు ఉన్నతమైన వాడు, అన్ని నామముల కంటే పై నామం కలిగిన వాడు గనుక ఆయనకి వీరు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ఆయన ఎంత ఘనుడో, ఈయన ఎవర్రా మనతో సామాన్యంగా బ్రతుకుతున్నాడు. కానీ ఈయన సామాన్యమైన దేవుడు కాదు. ఆయన పరలోకం నుండి తన మహిమను విడిచి, తన యొక్క సింహాసనాన్ని విడిచి, తన ప్రత్యక్షతను విడిచి, కేవలం అల్పులమైన నీ కోసం నా కోసం మనలను తన మాటతో రక్షించడానికి, నేనున్నానని అభయం ఇవ్వడానికి దేవుడు మనలో తన ఆత్మస్థైర్యాన్ని నింపడానికి దేవుడు కృప చూపాడు. నీకు ఒక విషయాన్ని చెప్తాను, హిస్టరీలో జరిగిన విషయం. 1914లో ఒక టైటానిక్ అనేటువంటి ఒక షిప్, ఒక ఓడ, పెద్ద నౌక తయారు చేయబడింది. అయితే దాన్ని తయారు చేసిన వాళ్ళు అందులో ప్రయాణానికి లండన్ నుంచి ఆ యొక్క న్యూయార్క్ అక్కడికి వెళ్ళటానికి కొన్ని దినాల ప్రయాణాన్ని ఈ షిప్ ద్వారా వారం రోజులు ప్రయాణంగా చేసి దీని శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి తెలియచేయాలని గొప్పతనంతో అది నిర్మించారు. బాగానే ఉంది. దాదాపు 1500 నుంచి 2000 మంది ప్రయాణం చేయగలిగే ఆ పెద్ద నౌక, అందులో ప్రయాణం చేయడానికి ఒక్కొక్క రేటు క్లాసెస్ వారీగా దాదాపు 50,000 నుంచి ₹1,00,000. చాలామంది ఉన్నతమైన వాళ్ళు వెళ్ళారు, కానీ గమ్యాన్ని మాత్రం చేరుకోలేదు. ఎందుకో తెలుసా? ఎవరైతే తయారు చేశారో వారు ఒక మాట అన్నాడు. ఏమనంటే, ఆ ఓడను తయారు చేసిన కెప్టెన్, ఆ ఓడని తయారు చేసిన ఓనర్స్ కానీ, ఆ కెప్టెన్ కానీ, దానికి సంబంధించిన వాళ్ళు అందరూ ఏమన్నారంటే, ప్రపంచంలోనే ఇది ఒక గొప్ప నౌక అవుతుంది, ఇది గొప్ప షిప్ అవుతుంది, టైటానిక్. దీని పేరు అన్సింకబుల్ టైటానిక్, అంటే ఎప్పటికీ మునిగిపోని టైటానిక్ అని చెప్పారు. దేవుడే దిగొచ్చిన ముంచలేరు అన్న విషయం వాళ్ళ అతిశయోక్తితో ప్రెస్ ముందు ఆ మాటలు మాట్లాడారు. అయితే అది ప్రారంభ దినం మొదలుకొని వారం రోజుల్లోనే వెళ్ళవలసినటువంటి ఆ నౌక వాళ్ళ నిర్ణీత కాల సమయానికి రాకముందే 4వ దినానికి వచ్చేటప్పుడే ఐస్బర్గ్స్కి ఢీకొని అది మునిగిపోవడం జరిగింది. ఈనాటికి కూడా అట్లాంటిక్ ఓషన్లో అది ఇంకా అడుగు భాగంలో ఉండిపోయిన తప్ప దాన్ని కనీసం బయటకు తీసుకురాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనము దేవునిని మన జీవితపు నావలో మనం కలిగి లేకపోతే మనలో శ్రమ వస్తుంది. ఒకవేళ మన శ్రమలో ప్రభు ఉన్నా సరే, మన మీదకి శ్రమ వచ్చినా సరే, ప్రభు ఆ శ్రమ నుండి ఖచ్చితంగా బయటకు తీసుకొస్తాడు. ఆలలో చేత నింపబడిన దోణిలో ఉన్న యేసు ప్రభువుని వీళ్ళు శరణు కోరి ప్రభువా నీవు మాకు సహాయం చేయి అని వాళ్ళు ఎప్పుడైతే నాయన మేము నశించిపోతున్నామని వారిని దేవుడిని బ్రతిమలాడినప్పుడు, దేవుడు లేచి గాలిని గద్దించి ఆ యొక్క సముద్రమును మొత్తం నిమ్మలపరిచాడు ఆయన. ఈరోజు మన యేసు ప్రభు నమ్ముకున్న శ్రమలు వస్తున్నాయని బాధపడే కంటే, దేవుడు నన్ను విడిచిపెట్టడు, దేవుడు నన్ను శ్రమల పాలు చేయడు, దేవుడు నన్ను విడనాడేవాడు కాదు, నాకు దేవుడిచ్చిన మాట చొప్పున దేవుడు నెరవేరుస్తాడు అన్న ఆలోచన నీలో ఎప్పుడైతే బలంగా నీ హృదయంతో నీవు మాట్లాడగలుగుతావో, నీవు దేవుని కార్యాలను ఖచ్చితంగా చూస్తావు. దావీదు అంటాడు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ ఆలోచిస్తున్నావు, నాలో నీవేళ ఇంకా నీ మనస్సులో ఇంకా ఎలా నీ కృంగిపోయి ఉన్నావు, నేను ఇంకనూ నా దేవుని యందు నిరీక్షించి ఉన్నాను, నేను ఇంకనూ నా దేవుని యందు హర్షించుచున్నాను అని తన ప్రాణముతో ధైర్యముగా ఉండమని దావీదు దేవుని విషయాలలో తనకు కలిగిన శ్రమలన్నిటిలో ప్రభు యొక్క శరణు కోరుకుంటున్నారు. ఈ రోజున దేవుని పిల్లలుగా మీ అందరికి నేను చెప్పే మాట ఏంటంటే, దేవుడు నిన్ను సృజించాడు, నీ దేవుడు నీ సృష్టికర్త అయి ఉండి నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. ఆయన నీ నిర్మాణకుడై ఉన్నాడు. జలములలో బడి దాటు వెళ్ళినప్పుడు అవి నీ మీదకు, యెషయా 43లో, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీదకు పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు, యెహోవానగు నేను నీకు దేవుడును. ఈరోజు అట్టి దేవుణ్ణి నేను కలిగి ఉన్నానన్న మనస్సు నీకుంటే,
ఆ నిబ్బరము కలిగినటువంటి మనస్సు నీలో ఉంటే దేవుడు నీ పరిస్థితి నిండారులుగా మునిగిపోయినా సరే చేయి పట్టి నిన్ను దేవుడు లేపగలిగేవాడు ఆయన. ఈ రోజున జ్ఞాపకం ఉంచుకో, దేవుడు నీతో అడుగడుగునా తోడుండడానికి ఇష్టపడే దేవుడు. నీ మనస్సు, నీ జీవితపు నావలో ప్రభువును చేర్చుకోగలగాలి. దేవుణ్ణి మన హృదయంలో చేర్చుకున్నప్పుడు అండి, మన హృదయపు ఆలోచన ఆయన యొక్క ఆధీనంలో ఉంటాయి. ఆయన ఉద్దేశాలు మనకేంటో అర్థమవుతాయి. మన నడవలసిన మార్గము దేవుడు మనకు బోధిస్తాడు. ఆయన యథార్థ మార్గం నన్ను నడిపించువాడు ఆయనే అని భక్తుడైన దావీదు చెప్పినట్లు, ఈ రోజున నీ జీవితపు అనేటువంటి నావ ఎటు వెళ్తుందో నీకు తెలీదు, కానీ ఆయనే చుక్కాని అయి ఉండి, ఆయనే నీకు దిక్సూచి అయి ఉండి నేను నడిపించగలిగే నావను, వాటిని తోలగలిగేటువంటి శక్తిని దేవుడు, శక్తి సామర్థ్యాలు దేవుడు నీకు నాకు ఇవ్వనై ఉన్నాడు. అయితే ఆ దోణి నడిపించడంలో ఎంతో ప్రొఫిషియన్సీ కలిగి ఉండొచ్చు, ఎంతో నైపుణ్యం కలిగి ఉండొచ్చు, కానీ వాళ్ళ మీదకు ఒక శ్రమ, ఒక అల, ఆ యొక్క తుఫాను రేగినప్పుడు వారు దాన్ని నడిపించలేకపోయారు. ప్రభువు యొక్క సహాయం కోరిన వాళ్ళుగా అక్కడ కనపడుతున్నారు. అయితే సముద్రం మీద తిరిగిన వాళ్ళే, నైపుణ్యం కలిగిన వాళ్ళే, జాలర్లే, ఎన్నో సంవత్సరాలు ఆ యొక్క విస్తీర్ణం కానీ, ఆ యొక్క లోతు కానీ, లేకపోతే దాని పరిమాణం తెలిసిన వాళ్ళే, కానీ వారి యొక్క జీవితాలు దేవుని చేతిలో పెట్టినప్పుడు మాత్రమే దేవుని యొక్క సహాయము ద్వారా వాళ్ళు నెమ్మది కలిగిన వారుగా ఉంటారు. ఈ రోజున మన జీవితాల్లో కూడా మనం నమ్మవలసిందే, దేవుని మీద మనం ఆశ పెట్టుకున్నట్టు వలన, దేవుని హృదయంలో చేర్చుకోవటం వలన ఆయన మన హృదయానికి నెమ్మది ఇచ్చే దేవుడు. ఆయన మన భారములు దేవుని మీద మోపుకున్నప్పుడు ఆయన మనకు విశ్రాంతినిచ్చే దేవుడు. ఆయన అలల చేత కొట్టబడినటువంటి నిన్ను నన్ను ఆయన నీలాంజనములతో కట్టి మనల్ని స్థిరపరిచి మనల్ని బలపరిచే దేవుడు ఆయన. ఈరోజున ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితాలలో ఈ వాక్యం మీ హృదయంలో పని చేయడానికి మీ మనస్సును తెరవండి, మీ హృదయంను తెరవండి, నీ ఆలోచనలు తెరవండి. మన ఆలోచనలు ఎప్పుడూ కూడా కుడికి ఎడమకి లేకపోతే లోకస్తులు ఉండే ఆ ఆలోచనల వైపుగా మన ఆలోచనలు ఉండకూడదు, కానీ మన ఆలోచనలు దేవుని మీద ఆశ పెట్టుకునేవై ఉండాలి. ప్రభువా, నీ మీద ఆశ చేత నేను బ్రతుకుచున్నాను, నీ వాక్యము నన్ను బ్రతికించినని భక్తుడు తన దేవుని మీదే ఆశ పెట్టుకున్నవాడుగా ఉన్నాడు. అయితే ఈరోజు నీవు కలిగి ఉన్న దేవుడు, నేను ప్రకటిస్తున్న ఈ యేసుక్రీస్తు నిన్ను సృజించినవాడు, నీకు ఆత్మనిచ్చినవాడు కనుక ఈ రోజున దేవుడిస్తున్నటువంటి ఒక అభయం ఏంటో తెలుసా? నేను నీతో ఉన్నాను, నేను నిన్ను సృజించిన వాడును, నేను నిన్ను విడిచిపెట్టనని ఆయన చెప్తున్నాడు. ఆ వాగ్దానం నువ్వు పొందుకోవాలంటే నీ జీవితాన్ని ప్రభువు చేతిలో పెట్టినప్పుడు, ఆయన నీ యొక్క నావను నడిపించాలంటే, ఆయన నీ నావలో ప్రవేశించి నీకు ఉపదేశము చేయాలంటే, నీ మార్గములు చక్కనివై ఉండునట్లుగా ఈ యొక్క ఏదైతే నీకు అడ్డుగా ఉండేటువంటి ప్రతి కొండల్లాంటి సమస్యలను ప్రభు తీర్చాలంటే మొదట మనము దేవుని అంగీకరించాలి, ఆయనను ఆహ్వానించాలి, ఆయన మనస్సు ఏంటో మనం తెలుసుకోవాలి, ఆయన మాటలు మనం ఆలకించాలి. ఈరోజు ఈ మాటలు నువ్వు వింటున్నావు, ఈ మాటలను బట్టి నీ హృదయంలో వాక్యాన్ని నింపుకున్నప్పుడు ఆ వాక్యాన్ని బట్టి నీ పెదవుల ద్వారా, నీ హృదయం ద్వారా ఒక ప్రార్థన చేయాలి. ఏ విధంగా అయితే శిష్యులు ప్రభువు ఆ యొక్క సేద తీరుతున్నప్పుడు, విశ్రాంతి తీసుకున్నప్పుడు, పడుకున్నప్పుడు ఏ విధంగా లేపి ప్రభువా మాకు సహాయం చేయమని అడిగారో, దేవుడు వెంటనే వాళ్ళతో వారి యొక్క జీవితాల్లో దేవుడు గొప్ప నెమ్మదిని నింపాడు. వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. అయితే దేవుడు అంటాడు కదా, మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా? ఒక మాట అంటాడు, మీరెందుకు భయపడుతున్నారు? 40వ వచనం, మార్కు సువార్త 4:40. అయితే ఆయన గాలి అణిగి మిక్కిలి నిమ్మలమైన తర్వాత దేవుడు అంటున్నాడు, మీరింకనూ ఎందుకు భయపడుతున్నారు? మీరెందుకు భయపడుతున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా? అంటే దేవుడు మాతో ఉన్నాడు కదా, దేవుడు మాకు సహాయం చేస్తాడు కదా అన్న స్థిరమైన ఆలోచనలు అనుసరించగలిగే మనస్సు నీకు ఉండాలి. దేవుని మాట నిజంగా, ఆ మాట శిష్యులకు అధికారం ఇవ్వబడింది. ఒకవేళ శిష్యులే ఆ మాట అనుంటే ప్రకృతి కూడా ఆ మాటకు ఆగి ఉండేది. దేవుడు వాళ్ళకి నేర్పిస్తున్నారు దేని మీద ఎలా మనం విజయం పొందుకోవాలో, దేనిని ఎలా దాటాలో, దేనిని ఎలా స్వాధీనం చేసుకోవాలో, దుష్టుని ఎలా ఎదిరించాలో దేవుని శక్తి పొందుకున్న పిల్లలమైన మనకు దేవుడు ఇచ్చే దేవుడై ఉన్నాడు. అయితే దేవుడు నీతోనే ఉండి నీకు ఆలోచన చెప్పేవాడై ఉన్నాడు కనుక నీ మనస్సు ప్రభువు మీద, నీ జీవితపు నావలో ప్రభువుని ఆహ్వానించగలిగేవారుగాను, అంగీకరించేదిగాను, నీ మనసు ఎప్పుడూ ఎల్లప్పుడూ నిత్యము ప్రభు సహాయం కోరుకునేదిగాను ఉండాలి. ఈ వాక్యం వింటున్న వారికి నీ జీవితపు నావలో యేసయ్యను కలిగి ఉన్నావా? యేసయ్యను కలిగి ఉంటే నీ జీవితంలో దేవుడు ఏ దారిలో వెళ్ళాలో నేను నడిపిస్తాడు. ఆయన నీ మార్గం నీకు బోధిస్తాడు. ఆయన నువ్వు నడవలసిన మార్గం నేను నీకు బోధించేదని దేవుడు చెప్పాడు.
మనకి ఈ లోకం అనే సముద్రంలో మనం ఎలా ప్రయాణం చేయాలో, ఎటువైపు వెళ్తే గమ్యం చేరతామో మనకు తెలియదు. ఎలా మనం ప్రార్థిస్తే మనకు సహాయం అందుతుందో, ఎవరిని అడిగితే మనకి ఈ యొక్క అవకాశం దొరుకుతుందో మనకు తెలియదు. అయితే నీవు ఈ రోజున ఈ వాక్యం విని నీ మనస్సు ద్వారా నువ్వు ప్రార్థిస్తే దేవుడు నీ ప్రార్థన వింటాడు. నీ ఆలోచనలకు ఆయన తలంపు నీకు దయచేస్తాడు, ఆయన మనస్సు నీకు ఇస్తాడు. నీ యొక్క శ్రమల నుండి దేవుడు నీకు మార్గదర్శకుడుగా ఉండి నీకు ఒక ఉద్దేశమును నెరవేర్చి నీకు వాగ్దానం చేసి ఆయన ఖచ్చితంగా నీకు కృప చూపి తన దయతో నేను నడిపించేవాడై ఉన్నాడు. కనుక ఈ వాక్యము మన జీవితాల్లో ఫలించి దేవుని కృప మనకి జీవితాల్లో అనుగ్రహింపబడును గాక. దేవుడి మాటలు మనం ఇంట్లో దీవించిన గాక. వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మధురం నీ ప్రేమయా, మనసిచ్చి మరువలేనయా. ఎడబాపే క్షణము ఎదురు వచ్చినా నీ కోసం మరణమే విన్నా. మధురం నీ ప్రేమయా, మనసిచ్చి మరువలేనయా. మా చిరునామా రెవరెండ్ డాక్టర్ కేజేఆర్ పోలరాజ్ గారు, న్యూ జెరూసలేం సెంట్రల్ చర్చ్, సైదిల్పేట, మెండపేట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నంబర్స్ 9676497742 మరియు 9618277996.